పెహల్గామ్ టెర్రర్ అటాక్ తర్వాత పాకిస్తాన్తో తాడోపేడో తేల్చుకోవడానికి ఇండియా రెడీ అవుతోంది. దీనిలో భాగంగానే ఇండియాకు సపోర్ట్గా ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ ఆర్మీ అయిన ఇజ్రాయెల్ ఇండియాకి వచ్చింది. ఇజ్రాయెల్ ఇప్పుడే కాదు, ఇంతకుముందు పాకిస్తాన్తో జరిగిన యుద్ధాల్లో, ప్రత్యేకంగా 1971లో ఇండియా అండ్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అండ్ దాని తర్వాత 1999 కార్గిల్ యుద్ధ సమయంలో కూడా ఇజ్రాయెల్ ఇండియాకి సపోర్ట్ చేసింది. అసలు ఇజ్రాయెల్ ఆర్మీ ఎంత పవర్ఫుల్లో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్, అల్ ఖైదా ఆర్గనైజేషన్ ని భయపెట్టిన వన్ అండ్ ఓన్లీ కంట్రీ ఇజ్రాయెల్. ఇన్ఫాక్ట్ ప్రపంచంలోనే హైయెస్ట్ మిలిటరీ ఫోర్స్ ఉన్న అమెరికా కూడా ఇజ్రాయెల్ ఓడించలేకపోయింది. ఈ ఇజ్రాయెల్ దేశం ఇండియాలో ఉన్న గుజరాత్ స్టేట్ అంతా ఉండే చిన్న దేశం. ఇజ్రాయెల్ పాపులేషన్ తిప్పికొడితే 1 కోటి మంది కూడా ఉండరు. అయినా కూడా ప్రపంచంలోనే మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఉన్న కంట్రీ ఇజ్రాయెల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోనే వార్స్లో చాలా ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకునే కంట్రీ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ ఆర్మీ ఎంత పవర్ఫుల్ అంటే ప్రత్యర్థి దేశం డెసిషన్ తీసుకునే లోపే ఇజ్రాయెల్ ఆర్మీ అటాక్ స్టార్ట్ చేస్తుంది. ఇజ్రాయెల్ దగ్గర వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ మొజాద్ ఏజెన్సీ ఉంది. మొజాద్ ఏజెన్సీ హిస్టరీలో ఇప్పటి వరకు ఒక్క మిషన్ కూడా ఓడిపోలేదు. కానీ ఇజ్రాయెల్ దగ్గర యాంటీ బెలాస్టిక్ మిసైల్ సిస్టమ్ ఉంది. అంటే ఇజ్రాయెల్ మీద ఎవరైనా రాకెట్ విసిరేస్తే వెంటనే యాంటీ బెలాస్టిక్ మిసైల్ ఆ రాకెట్ని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకే ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి అమెరికా లాంటి పెద్ద దేశాలు కూడా భయపడతాయి. ఇలాంటి దేశం ఇప్పుడు ఇండియాకు సపోర్ట్గా వచ్చింది. మన గవర్నమెంట్ ఒక చిన్న సిగ్నల్ ఇస్తే చాలు, మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లోనే లేకుండా చేస్తుంది. జై హింద్.